ఈ దినం వాక్యముగా చీల్చబడిన యేసు శరీరము. కాబట్టి ఈ 3 వారంలో కూడా నేను దేవుని యొక్క పునరుత్థానము, దేవుని యొక్క శిల్వ, దేవుని యొక్క ఇప్పుడు శరీరము, చీల్చబడిన యేసు శరీరము, దాని గురించి మనం మాట్లాడుకుందాము. కాబట్టి ప్రభువు మనకు తోడయుండి ఆయన వాక్యాన్ని విరిచి పంచిపెట్టి ఆయననే మన ద్వారా మహిమ పొందుకోవడానికి ప్రభు సహాయం దయచేయునుగాక. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే, రానువ వారిలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను. చూడండి, అయితే లూకా రాసిన సువార్త 22:44లో చూస్తే, ఆయన వేదన పడి మరింత ఆత్రంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయనలో ఉన్న నీరు ఎలాగో బయటకు వచ్చింది, ఆయనలో ఉన్న రక్తము ఎలాగో బయటకు వచ్చిందో ఈ 2 వాక్యాల ద్వారా మనం నేర్చుకుంటున్నాము. చీల్చబడిన ఆయన శరీరం చూడండి, లూకా 22:44లో మరి చీల్చబడకంటే ముందే రక్తముగా బయటకు వచ్చింది ఆయన లోపల ఉన్న నీరు. కాబట్టి ఇక్కడ చీల్చబడ్డ తర్వాత రక్తము నీరు బయటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి జనులు గుంపుగా కూడి వచ్చిరి. 12 మంది శిష్యులలో ఒకడైన యూదా అనేవాడు వారికంటే ముందుగా వచ్చి యేసును అప్పగించిన తర్వాత మరి ఆయనను ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకునికి అప్పగించి ఆయనను మరి అన్యాయపు తీర్పు పొందిన తర్వాత యేసును అపహసించి కొట్టి, మరి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచించమని ఇంకా ఆయనను కొరడాలతో కొట్టించడానికని అప్పగించారు. 39 కొరడా దెబ్బలనగా ఒక్కొక్క దెబ్బ ఒక్కొక్క మన శరీర క్రియ, ఒక్కొక్క మన భయంకరమైన పాపము మరి ఆయన మీద పడుతూ ఉంటే ఆయన బాధ అనుభవించాడని మనం ఇన్ని దినములు మనం నేర్చుకున్నాము. అలాగే ఇది ఒక గుడ్ ఫ్రైడే రోజే కాదు, ఒక శిల్వ ధ్యానాల రోజే కాదు, ప్రతి దినము ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యేసు చివరి రాత్రి భోజనం అప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, మీరు దీని చేయనప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనడని. మనం క్రిస్మస్ ఎంతో ఆడంబరంగా చేసుకుంటాం, కానీ ఇదైతే ఎల్లప్పుడు ఆయన మరణాన్ని ప్రతి దినము కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభువే కోరుతున్నాడు. దీనిని చేయనప్పుడెల్లా మీరు నన్ను జ్ఞాపకం చేసుకొనండి, నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోనండి. నీ కొరకు నేను మరణించినానని, నీ కొరకు నేను దెబ్బలు తిన్నానని, నీ కొరకు నేను అవమాన పాలు పొందానని మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి యోహాను 1:29లో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లని దేవుని మాట నెరవేర్చబడినట్లుగా ఆయన ఈ భయంకరమైన సిలువను మోపి మరి హింసిస్తూ, బాధపరుస్తూ, అవమానపరుస్తూ, వేధిస్తూ, కఠినంగా యెరూషలేము వీధులలో ఆయనను హేళన చేస్తూ, అవమానం పాలు చేస్తూ ఆయనను యెరూషలేము వీధుల్లో త్రిప్పినప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏ పాదాలైతే పాపాత్మరాలైన స్త్రీ అభిషేకించిందో, ఏ చేతులైతే 5 రొట్టెలు 2 చేపలను మరి ఆశీర్వదించి 5,000 మందికి మరి ఆహారం ఇచ్చే అద్భుత కార్యములు చేశాడో ఆ చేతులను సిలువకు మరి బిగించారు, ఆ కాళ్లను మరి సిలువకు కొట్టారు. కాబట్టి ఇంకా ఘోరాతి ఘోరంగా ఆ సిలువ కొయ్యకు ఆయనను అప్పగించి ఆయనను దొంగల మధ్యలో వేలాడదీశారు. అంటే ఈయన ఒక దొంగలాగా, ఈయన ఒక పాపాత్మలాగా, ఈయన ఒక భయంకరమైన నరహంతకుల్లాగా, ఆయన మరి శాపగ్రస్తులాగా ఆయనను వ్రేలాడదీశారు. చూడండి, మార్కు రాసిన సువార్త 25లో చూస్తే ఉదయం 9 గంటలకు సిలువ వేయబడిన యేసు మరి మధ్యాహ్నము 3 గంటలకు ప్రాణము విడిచెను. అందుకే ప్రాణము విడిచిన తర్వాత రానువ వాడు మరి ఈటెను తీసుకొని ఆయన ప్రక్కలో పొడిచెను. అప్పుడు వెంటనే రక్తమును నీళ్లును కారెను అని మనం చూస్తున్నాం. ఈటె అనగేంటో మనం ఒక్కసారి చూద్దాం. ఈటెను యుద్ధ రంగంలో వాడేడు వారు కాబట్టి యుద్ధం అనగా సాతానుతో యుద్ధం చేస్తున్నాడు దేవుడు. కాబట్టి అపవాది శక్తులతో, అంధకార శక్తులతో ఆయన యుద్ధం చేసి తన ప్రజలను వారి పాపం నుండి తానే రక్షిస్తున్నాడు. కాబట్టి చూడండి, అందుకని ఈటే మరి యుద్ధంలో వాడబడినట్టు చూస్తున్నాం. అయితే యెహోషువ 8వ అధ్యాయం 18వ వచనంలో యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలుకు హాయి పట్టణము అప్పగించడంలో ఈట వాడినట్టు మనం చూస్తున్నాం. 1 సమూయేలు 17:7, 1 దినవృత్తాంతులు 11:23లో గొల్యాతు ఇశ్రాయేలును ఎదిరించినప్పుడు ఆయన కూడా ఈట వాడినట్టు మనం చూస్తున్నాం. అలాగే 2వ సమూయేలు 21:19లో చూస్తే ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుని చంపినప్పుడు కూడా మరి ఆ గొల్యాతు సహోదరుని చంపినప్పుడు ఈట వాడినట్టు చూస్తున్నాం. 1 సమూయేలు 22:6వ వచనంలో రాజైన సౌలు దావీదును చంపు నిమిత్తము మరి ఈటె చేత పట్టెను అని కూడా అక్కడ రాసినట్టు. ఇవి చూస్తే ఈటె యుద్ధ రంగమందు మరి వాడినట్లే. అయితే ఎప్పుడైతే ఇది వాడారో కానీ దీనికి జయము దేవుడే అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవునికే జయము మరి వచ్చినట్టే మనం చూస్తున్నాం.
కాబట్టి ఈట ఒక యుద్ధోపకరణంగా వాడబడినట్టు మనం చూస్తున్నాం. అందుకని ప్రభువుదే జయము. కాబట్టి ఈ రోమా రాణువ వారు కూడా యేసువును శత్రువుగా మరి ఎంచి ఈటను ఆయుధంగా వాడారు. ఆయన కానీ యేసు ప్రభువుకు విజయము మరి దేవుడు దయచేశాడు. చూడండి, రక్తము యేసు ప్రభు ప్రక్కలుండి కారుట చూచి మరి యోహాను రాసిన సువార్త 19:35లో యేసును పొడిచిన వాడు సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు మరి జయోత్సవంతో ఆయన కేక వేసినప్పుడు ఆ రాణువ వాడు అంటున్నాడు. చూడండి, ఎప్పుడైతే ఆ రాణువ వాడు చూస్తున్నాడో దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినుగుట చూచాడు. భూమి వణకెను, బండలు బ్రద్దలాయను, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేకుల పరిశుద్ధ శరీరములు లేచెను. శతాధిపతి అతనితో పాటు మరి జరిగిన కార్యములన్నింటిని చూచిన వారు మిక్కిలి భయపడి నిజముగా ఈ మనుషుడు మరి దేవుని కుమారుడైన నీతిమంతుడని చెప్పి దేవుని మహిమపరిచిరి. చూసారా, ఎవరైతే పొడిచారో, ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, ఎవరైతే ఆయనకు విరోధంగా ఉన్నారో, ఇవన్నీ కార్యాలను చూచి ఈయన నిజముగా దేవుని కుమారుడు అని, ఇంకా ఈయన నీతిమంతుడు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. నిజమే, మరి మన సాక్ష్యము ఇప్పుడు అలాగున్నదా? ఎంతమంది మనము ఆయనకు విరోధంగా ఉన్నాము, ఎన్నో పాపములు చేస్తున్నాం, ఎన్నోసార్లు తప్పిపోతున్నాం. నేనైతే దొంగతనం చేయలేదు, నేనైతే హత్య చేయలేదు, ఎవరిని నొప్పించలేదు, నేనైతే ఏది కూడా ఆయనకు వ్యతిరేకంగా ఏమి చేయలేదు అనుకుంటున్నామేమో, కానీ ఇంకా నేను ఎన్నో చేశాను, ఎన్నో మంచి పనులు చేస్తున్నానని అనుకుంటున్నామేమో, కానీ మన నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డల వల్ల కనబడుతున్నాయి. మనం పాపాత్ములమే. కాబట్టి మనం ఏం చేయాలనంటే, అవును ప్రభా, నీ ఒక్కడివే నీతిమంతుడు, మేము ఇంకా పాపాత్ములమే అని. ఎందుకంటే అంత పరిశుద్ధత మనలో లేదు. మనము జన్మత పాపులమై ఉన్నాం. కాబట్టి ఆయనను ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధుడు ఆయన ఒక్కడే అని ఆయన రక్తంలో ప్రతినిత్యము కడుక్కుంటూ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చూడండి, అందుకని మన కొరకు ఆ చిత్రవధకు గురి అయిన యేసు వైపు చూచి నిస్సహాయంగా ఎర్రటి ఎండలో మరి అలాగే ఒంటరిగా సిలువలో మ్రగ్గిన భూమికి ఆకాశం మధ్యలో రక్తపు ముద్దల వేలాడిన ఆయన శరీరము భూమిని దున్నునట్లు మరి వారు దున్నారు. అయినా కానీ ఆయన ఒక్క మాట కూడా పలకకుండా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు గనక వీరిని క్షమించమని. అందుకని కీర్తన 69:20లో కరుణించు వారి కొరకు, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొంటిని గాని ఎవరూ కానరారట. చూసారా, ఆయనను ఓదార్చేవారే లేరు, కరుణించేవారే లేరు అని అక్కడ కీర్తన 69:20లో సూటిగా మరి ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా 56:వచనంలో చూస్తే, కొట్టువారికి వీపు, మరి వెంట్రుకలు పెరుకు వారికి, నా చెంపలను ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును అప్పగించి తిని అని మరి ప్రభు మాట్లాడుతున్నాడు. చూసారా, కొట్టువారికి నా వీపును, వెంట్రుకలు పెరుకువేయి వారికి నా చెంపలను, అలాగే ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదని ప్రభు మాట్లాడుతున్నాడు. అలాగే యెషయా 53:2-5 చూస్తే, వ్యసనాక్రాంతుడుగా, వ్యాధిని అనుభవించేవాడుగా, మనుషులు చూడనొల్లని వారుగా ఉండెను, అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము ఎన్నిక చేయలేకపోతిమి. చూసారా, మనము యాక్చువల్గా ఆయనను చూస్తే ప్రకటన గ్రంథంలో మరి ఆయన ఎంత అందంగా ఉన్నాడో, మరి అలాగే పరమగీతంలో కూడా ఆయన 10,000లో అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు. ఆయన ఎందుకు ఇంత అందవికారంగా, ముఖ వికారంగా అయ్యాడనంటే, నీ పాపములు నా పాపములు ఆయన మీద వేసుకున్నాడు. కాబట్టి ఆయన ముఖ రూపము చూడనొల్లని వానుగా, వ్యసనాక్రాంతుడుగా అయి మరి అందరూ కూడా తృణీకరింపబడిన వాడుగా ఆయన అయినందుకు మనము ఆయనను ఎన్నిక చేయక ఆయనను మనం గేలి చేశామేమో. కాబట్టి ఆయన చూడండి, అయినా కానీ ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు. యేసే పొందిన హింస, ఆ వేదన మనము వర్ణించలేనిది. కాబట్టి చూడండి, ఆయన అయినా కానీ దానంతా నీ కొరకు నా కొరకు ఆయన అనుభవించినట్టు చూస్తున్నాం. గొల్గొతా కొండ, హోరేబు బండ, ఇవి రెండును కూడా చూడండి. నిర్గమకాండం 17:6 చూస్తే, ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇశ్రాయేలు కన్నుల ఎదుట అట్లు చేసెను. హోరేబు బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదనని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, అయితే ఆ బండను కొట్టగా బండలో నుండి నీళ్లు మరి ప్రవహిస్తాయని. ఎప్పుడైతే అక్కడ నీళ్లు లేవో, ఎడారి ప్రాంతంలో హోరేబు అనగా అది దేవుని పర్వతము అనగా మరి అది యేసయ్య బండనని 1 కొరింథీ 10:4 మనం చూస్తున్నాం. ఆ బండ క్రీస్తే అని. కాబట్టి హోరేబు అనగా
దేవుని పర్వతము గొల్గొతా అనగా కొండపై యేసు శరీరంలో నుండి రక్తము నీళ్లు ప్రవహించగా హోరేబు బండలో నుండి నీళ్లు ప్రవహించాయి. చూడండి, ఇశ్రాయేలులకు ఒట్టి నీళ్లే ప్రవహించాయి. నీవు ఆ హోరేబు పర్వతం మీద ఆ బండను కొడితే నీకు నీళ్లు ప్రవహిస్తాయన్నారు. మనం ఎంత ధన్యులమో చూడండి. తన ప్రజలైన వారి కొరకు ఒట్టి నీళ్లే ప్రవహించాయి, కానీ అన్యులమైన మనకు సర్వమానవాళి కొరకు యేసుక్రీస్తు ప్రభు నీళ్లు రక్తము రెండూ ప్రవహింపజేశాడు. కాబట్టి మనమే వారికంటే ధన్యులమని మన ప్రభు పేట మనవి చేస్తున్నాను. కాబట్టి మొదటి రాజులు 19:8 వచనంలో ఇశ్రాయేలు జనాంగమును ఆత్మ సంబంధమైన బండ వెంబడించినట్టు చూస్తున్నాము. మొదటి కొరింథీ 10:4లో ఆ బండ క్రీస్తే. కాబట్టి ఆనాడు అరణ్యంలో ఇశ్రాయేలుకు దప్పిక తీర్చు నిమిత్తము చీల్చబడిన బండలో నుండి నీళ్లు మరి ప్రవహించాయి. కానీ ఇప్పుడు చీల్చబడిన ఆయన శరీరంలో నుండి మన కొరకు రక్తము నీరు వచ్చినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మరి దీన్ని మరి కీర్తన 81:16లో చూస్తే దీన్నే కొండ తేనె అని కీర్తనకారుడు అంటున్నాడు. కొండ తేనె అనగా హనీ అవుట్ ఆఫ్ ద రాక్. చూడండి, హనీ అవుట్ ఆఫ్ ద రాక్ అని అక్కడ ఇంగ్లీష్లో మరి చక్కగా వ్రాయబడింది. కాబట్టి ఆ కొండ తేనె అనే కీర్తనకారుడు చీల్చిన బండల నుండి ప్రవహించిన నీళ్లు త్రాగి ఇశ్రాయేలు దాహం తీర్చుకొని తమ వస్త్రాలు కూడా ఉత్తుకున్నట్టు మనం చూస్తున్నాం. అందుకనే వారికి కేవలం నీరు, కానీ మనకు మాత్రం రక్తము మరియు నీరు. రక్తం అనగా పాపక్షమాపణ. 1 యోహాను 1:7 వచనము, 1 పేతురు 1:18 వచనము, ప్రకటన గ్రంథం 7:14లో రక్తము పాపక్షమాపణకు సాదృశ్యంగా అక్కడ కనబడుతుంది. నీరు అనగా వాక్యానికి, బాప్తిస్మానికి, పరిశుద్ధాత్మకు మరి సాదృశ్యంగా. యోహాను రాసిన సువార్త 15:3, అలాగే యోహాను 3:5, మరి యోహాను 7:39లో చూస్తే అది మరి బాప్తిస్మానికి మరి నీరు వాక్యమునకు, పరిశుద్ధాత్మకు మరి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. అందుకని అరణ్యంలోని బండ కేవలం ఇశ్రాయేలుకు చీల్చబడింది, కానీ క్రీస్తు అనే బండ సమస్త మానవాళి కొరకు చీల్చబడిందని మనం చక్కగా నేర్చుకుంటున్నాం. కాబట్టి ఇకనైనా మనం ఈ వేషధారణ మాని ప్రభు మన కొరకు చీల్చబడ్డాడని సమస్తమును విడిచిపెట్టి ఈ క్రీస్తు అనే బండ సందులోనున్న మరి ప్రవహిస్తున్న ఆ రక్తం దగ్గరకు వచ్చి మన పాపములను కడుగుకొని ఈ భయంకరమైన పాపపు మత్స డాగులను మరి కడుగుకొని ఆయన యొద్దకు రావాలని. ఎందుకంటే ఈ ప్రాణప్రియుడు నీ కొరకు నా కొరకు చనిపోయాడని మరి దాన్ని గ్రహించి మన పాపములన్నీ కూడా మనం ఒప్పుకోవాలని. ఎందుకంటే ఆ ప్రాణప్రియుడు చనిపోగానే భూమి వణికేను, బండలు బ్రద్దలాయని అంటున్నారు. అందుకే భూమి వణికిందంటే సర్వ శరీరం వనకాలి, బండలు బ్రద్దలాయనంటే ఈ రాత్రి గుండెలన్నీ కూడా మరి పగిలిపోవాలి. కాబట్టి మరి క్రీస్తు దగ్గరికి రావాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంకా సమాధులు సహితము మరి తెరవబడ్డాయి, అలాగే పరిశుద్ధులు అందులోంచి లేశారని. చూసారా, సమాధి లాంటి జీవితంలో నుంచి నీవు నేను బయటకు రావాలని ప్రభు మనల్ని కోరుకుంటున్నాడు. పొడిచిన రానువాడు సాక్ష్యం పలికాడు. సృష్టి కదిలించబడింది, ఈ రోజైనా రాతి హృదయాలు కదిలించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి చూడండి, ఆదాము ప్రక్కలో గాయము, క్రీస్తు ప్రక్కలో బల్యంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ఆదాము ప్రక్కలో గాయము, క్రీస్తు ప్రక్కలో మరి బల్యము. ఆదికాండం 2:21 వచనంలో అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దాన్ని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. కాబట్టి ఆదాముకు సాటి అయిన సహాయం కావాలని ఆయన ప్రక్క చీల్చబడింది, కానీ ఆయన గాయము ప్రక్కలో గాయం పొందాడు. ఆ గాయంలో నుండి మరి జన్మించింది హవ్వ. కానీ మరి కడపటి ఆదామైన యేసు సిలువలో ఘోరమైన ఆ బల్లెపు పోటు నుంచి, ఆ గాయంలో నుంచి క్రీస్తు సంఘమే మరి అక్కడ మరి జన్మించినట్టు మనం చూస్తున్నాం. అందుకని మన బర్త్ ప్లేస్ ఏది అని అంటే మరి క్రీస్తు యొక్క మరి ప్రక్క గాయము. కాబట్టి మన జన్మస్థానం అది. అయితే మరి హవ్వకేమో ఆదాం యొక్క ప్రక్కగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆదామైన యేసు యొక్క భయంకరంగా గాయములు క్రైస్తవ సంఘం యొక్క జన్మస్థలం మనకు మరి సాదృశ్యంగా ఉంటుంది. చూడండి, మన క్రైస్తవ సంఘం ఎక్కడి నుంచి అంటే యేసు క్రీస్తు యొక్క ప్రక్క గాయంలో నుంచి జన్మించినట్టు మనం సూటిగా మనము నేర్చుకుంటున్నాం. కాబట్టి యెషయా మరి 53:5-8-12 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఇవన్నీ చూసినా కానీ మనం ఏం చేస్తున్నామనంటే నా జనులు 2 నేరములు చేశారని మరి ఇర్మియా గ్రంథము 2:13లో 2 నేరములు ఏంటంటే మరి జీవజల ఊటనైనా నన్నే విడిచిపెట్టారని. ఎందుకంటే వాక్యం లేని చోట మనం తిరుగుతున్నాం, వాక్యం లేని చోట మనం వెళుతున్నాము. ఎక్కడైతే మనకు మంచిగా ఆనందంగా ఉంటుందో, తొందరగా మరి ఆరాధనలు అయిపోతున్నావో అక్కడికి వెళుతున్నామేమో. అందుకని చూడండి, జీవజల ఊట అయిన నన్నే ఈ జనులు విడిచారని వాక్యం లేని చోటకు వెళ్ళి మన ఇష్టమున్నట్టు మనం ఆరాధిస్తున్నామేమో. కాబట్టి నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికి నీ దప్పికొనడని. మరి అలాగే జీవాధిపతిని విడిచి నీళ్లు లేని స్థలంలో మనం తిరిగితే దాహము
తీరదు. కాబట్టి రెండవది నీళ్లు నిలవని తొట్లు మరి అంటే పాపంతో నిండిన హృదయాలతో మనం ఉన్నామేమో. ఆయన వాక్యము నిలవకుండా ఆయన వాక్యము వింటూ మనం బయటకు త్రోసివేసే పాపం అంతా హృదయంలో ఉంచుకున్నామేమో. కాబట్టి ఎందుకనంటే తొట్లకు మరి అడుగున రంధ్రం ఉన్నట్టు మన హృదయాల్లో కూడా పాపం అంతా నిండిపోయి వాక్యం లోపల వేయబడకంటే ముందే బయటకు త్రోసివేస్తున్నామేమో. కాబట్టి నీళ్లు నిలవని తొట్లనగా వాక్యం మన హృదయాల్లో నిలవడం లేదేమో. కాబట్టి ఆ హృదయం పాపంతో నిండింది కాబట్టి మరి వాక్యానికి అక్కడ స్థలం లేదు. ఇలాంటి జనాంగమే క్రూర మృగాల్లాగా చెలరేగి ఆ కరుణామయనపై తిరగబడి ఆయనను మరి చీల్చినందున ఆ బండ నీరు ప్రవహించారు. చూడండి, ఎప్పుడైతే ఆ కల్వరిగిరిలో ప్రాణప్రియుడైన ప్రభు ప్రవహింపజేసిన రక్తంలో నీ పాపం కడుక్కొని నీ దాహము తీర్చుకొని నెమ్మతో సంతోషంతో సమాధానంతో మరి మనము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ రక్తంలో నీటిని విడిచి నీళ్లు నిల్వని తొట్ల వల్ల మనముంటే ఇప్పటికైనా మరి ప్రభు దగ్గరకు వచ్చి మనం పాపక్షమాపణ పొంది తప్పకుండా ప్రభా నేను పాపినని మన పాపం లోపుకొని ఆయన రక్తంలో మనం కడుగుకొని ఆయనలో మనం ఉండాలని ఆయన వాక్యము మన హృదయంలో నాటింపజేసుకోవాలని మరి ప్రభువు కోరుకుంటున్నాడు. అయితే మన జీవితాలు మార్చబడకపోతే దానియేలు గ్రంథంలో ఉన్న ఆ చిన్న రాయి ఈ పెద్ద బండ రాతి నుంచి మనకు మరి నీరునిచ్చాడు. క్రీస్తునే మరి శరీరం నుంచి మనకు మరి నీరు రక్తం మన కొరకు ప్రవహింపజేసిన ఆ రాయి మనము మారకపోతే ఆ దానియేలు గ్రంథంలో ఉన్న చిన్న రాయి మనల్ని నలిచేస్తుంది. మనల్ని ఎటు కాకుండా చాలా ఉగ్రత మరి వచ్చి మరి మనం కూడా భయంకర నాశనంలోకి ఉపద్రవంలోకి మనం పడిపోతామని. అందుకని అలాంటి ఉగ్రత నీకు రాకంటే ముందే ఆ చిన్న రాయి నిన్ను నలిచేయకంటే ముందే తప్పకుండా నీవు నేను అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరిల్లి ఆయనను మరి మన దేవునిగా ఒప్పుకొని మన పాపంలో ఒప్పుకొని మనము కూడా ఆ చీల్చబడిన శరీరంను మరి చూస్తూ మన పాపములను క్షమాపణ కోరుకొని ఆయన సన్నిధిలో మనం సాగిలపడదాం. కాబట్టి ఇంకా ఎవరైనా కానీ రక్షణ లేకుండా ఉంటే నా యొద్దకు వచ్చవాన్ని నేనెంత మాత్రంను త్రోసివేనంటున్నాడు. కాబట్టి ప్రభు కేక వేసి ప్రాణం విడిచినప్పుడే ఆయన రక్తము నీరు కారింది. కాబట్టి అది చూసాను. ఇప్పటికైనా మారి ప్రభు సన్నిధిలో మోకరిల్లండి. ప్రభు తప్పకుండా నీ పాపములు క్షమించి ఆయన దగ్గరికి వస్తే నిన్ను త్రోసివేనంటున్నాడు. అందుకని తప్పకుండా ప్రభువు కరుణామయుడు కాబట్టి ఆయనను మరి మనము తన సొంత రక్షకునిగా చేసుకొని ఆయనను మనం సేవిస్తాం, ఆయనను మనము మరి ఆరాధిస్తాము. అంత గొప్ప మరి దేవుడు మనకు దొరికినందుకు సంతోషంతో ఆయనను మహిమపరుద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేని స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభ చీల్చబడిన శరీరం అని మేము నేర్చుకుంటున్నాం తండ్రి. ఆయన ప్రక్కను పొడవగా రక్తము నీళ్లు కారేనని ప్రభా మీరు ఆతృతంగా ప్రార్థన చేస్తే అయ్యా మీ చెమట రక్తంగా మారిందయ్యా. మా కొరకు సమస్తము మీరు కల్వరిలో కార్చారు ప్రభా. దేవా మీకే స్తోత్రం. మా పాపములు మేము ఒప్పుకుంటున్నాం. టీవీ ముందు కూర్చొని ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఇప్పుడే ప్రభ మనసులో పశ్చాత్తాపం కలిగి తప్పకుండా వారు రక్షణ పొందుకొని మిమ్మల్ని స్వరక్షకుడిగా చేసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. దేవా మీకే స్తోత్రం. ఈ సంవత్సరమైన మారి మీ కొరకు ఫలించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి అయ్యా. మీకే స్తోత్రం. వారికి ఉన్న ప్రతి అక్కరు తీర్చండి, ప్రతి అవసరత తీర్చండి, ప్రతి అస్వస్థత తొలగించండి, అన్నిట్లో సమృద్ధిని అభివృద్ధి దయచేయండి. ఆశీర్వదించి దీవించి మహిమాకాంత ప్రభావాలు మీరే పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఇంతవరకు మీరు విన్న ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీకంగా భౌతికంగా మేలులు పొంది ఉన్నారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం కొనసాగించబడడానికి ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు కలిగినప్పటికీ దేవుని అత్యంత కృప ద్వారా మీ ప్రార్థన సహాయ సహకారాల ద్వారా కొనసాగించబడినందుకు దేవునికి స్తోత్రాలు. ఇక ముందు ఈ కార్యక్రమం కొనసాగించబడడానికి దేవుడు మీ హృదయాలను ప్రేరేపించిన కొలది మీ సహాయ సహకారాలను అందించవలసిందిగా కోరుచున్నాము. మీకేమైనా ప్రార్థన అవసరతలు నేడ్లా మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఎం వినయ్ కుమార్, బెథెస్దా మినిస్ట్రీస్, 8-3-231-A/304 Sri Krishna Nagar, Yusufgooda, 5,45,000. మా ఫోన్ నెంబర్స్ 04023548836. మా సెల్ నెంబర్లు 9346902818, 9347583059.